వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల పరిధిలో ఉన్నటువంటి దోసపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివరాజ్ పోలీస్ పటేల్ గారితో మనం ఉన్నాం. ముందుగా పరిచయం చేసుకుందాం. పోలీస్ పట్ల శివరాజు, మా గ్రామం దోసపల్లి, గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మీరు అంటే రాజకీయంలో ఇంతకుముందు ఏమైనా మీకు ఏమైనా చరిత్ర ఉందా? ఇంతకుముందు ఏమైనా పోటీ చేసిర్రా? మీ తాతల తరం నుండి కానీ ఎప్పుడే కానీ మీరు రాజకీయంలోకి అంటే ఎందుకు రావాలనుకున్నారు? ఇంతకుముందు రాజకీయ అనుభవం లేదు, కాకపోతే మా పెద్దలు రాజకీయంగా సపోర్ట్ ఉంటుండే. ఇప్పుడు నేను రాజకీయాల రావడానికి కారణం ఏమంటే, వాళ్ళు ప్రతిపక్షం కాంగ్రెస్ నుండి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నందున నేను వాళ్ళకు సర్పంచ్ ఇస్తామని, మాకు ఉప సర్పంచ్ పదవి ఇవ్వమని అడిగినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందువలన నేను మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మీరు గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? ముఖ్యంగా గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉంది, కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల వాటర్ సరిగా వస్తలేవు. గ్రామంలో ప్రజలు తాగడానికి నీటి ఇబ్బంది అవుతుంది. తాగిన ఆరోగ్యాలకు పాల్పడుతున్నారు. దాన్ని నిర్మూలించడానికి మినరల్ వాటర్ యొక్క వ్యవస్థను చేకూర్చాలని నేను అనుకుంటున్నాను. పిల్లలకు స్పోర్ట్స్, అదేవిధంగా లైబ్రరీని ఏర్పరచాలని కూడా నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా యొక్క గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి అందరూ భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. ఇప్పుడు మనం దోసపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గారితో ఉన్నాం. అంటే గ్రామానికి సంబంధించినటువంటి 5 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటే ఇప్పుడున్నటువంటి మీ అపోజిషన్ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు? నా పేరు సంజు. మరి దోసపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాము. అదేవిధంగా మరి ఇంకా ముందుకు నడిచేటట్లా చూడాలని. అంటే అభివృద్ధి పనులు ఏం కూడా చేయలేరని చెప్పేసి మీ గ్రామంలో అంటే అపోజిషన్ వాళ్ళు కానీ అలా అంటున్నారు. మరి అభివృద్ధి ఏ విధంగా చేసిర్రు ఇంతకము? అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గారు, అదేవిధంగా మరి దోసపల్లి గ్రామ పంచాయతీల ఫస్ట్ ఈసారి తొలి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నా పేరు సంజు. అదేవిధంగా మరి అభివృద్ధి బాటలు నడిచినాము. మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, తాగునీరు కానీ అన్ని విధాలుగా దోసపల్లి గ్రామ పంచాయతీ ముందుకు వెళ్ళిపోయింది. అదేవిధంగా మరి ఇంకా చేసేడు కొన్ని పనులు కూడా ఎస్సీ కమిటీలు కూడా మంజూరైంది. మరి ఇంకేంటిది, గ్రామ పంచాయతీ కూడా మంజూరైంది, రోడ్డు కూడా మంజూరైంది. అదేవిధంగా అన్ని సాయం చేసినామని కోరుకుంటున్నాను. అంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ ఆ పాలన ఎలా ఉంది? బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా పనిచేసింది. దానికి ప్రజలు ఒకసారి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే, ఫస్ట్ ఎలక్షన్ ముందు మండలకు ఒకటి ఇంటర్నెట్ స్కూలు, పిల్లలకు స్కాలర్షిప్ అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. మండలానికి ఇంటర్నెట్ స్కూల్ కూడా లేదు, స్కాలర్షిప్లు కూడా లేదు. ఒక నెల కింద కాలేజీ వాళ్ళు చైర్మన్స్ ధర్నా చేయడం జరిగింది, పిల్లలకు మేము రానియమని. అది ఎంత ఘోరమైన విషయం అంటే చాలా పెద్ద ఘోరమైన విషయం. కానీ దానికి పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చి, అలాగే ఇప్పుడు పెళ్ళైన ఆడపడుచులకు తులం బంగారం అన్నారు. ఇంకా అనేక కారణాలు అనేక చెప్పారు. కానీ ఇప్పుడు రైతు బంధు రైతులకు ఇప్పుడు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అందరు పేదవాళ్ళు ఉన్నారు. కానీ రైతు బంధు పైన ఆధారపడి ఉన్నారు. రైతు బంధు 2 సంవత్సరాల నుంచి ఒకటేసారి రావడం జరిగింది. ఇప్పటికీ 4 టైమ్స్ రావాలి రైతు బంధు, కానీ రావడం లేదు. కానీ ఇంటి ఖర్చులు పెరిగిపోయినాయి, ఇతర ఖర్చులు పెరగడం వల్ల వీళ్ళ ఆదాయం కూడా తగ్గిపోయింది. దీనికి చాలా బాధాకరం అనిపిస్తుంది. ప్రభుత్వం వల్ల ఈ నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరిచి గెలిపిస్తామని నెక్స్ట్ టైము.
అలాగే ఇప్పుడు దోసపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్కు మేము శంకుస్థాపన చేసినాము. మరలా వాళ్ళు శంకుస్థాపన చేసి రీఓపెనింగ్ చేస్తూ ఉంటారు. ఇదేంటి అర్థమైతలేదు. అందుకే మేము ఏమంటున్నామంటే అభివృద్ధి జరగాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అభివృద్ధి జరిగితే మంచి ఉంటుంది. పేద ప్రజలకు ఆదుకోవాలి. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ బస్సు సౌకర్యాలు, రోడ్డు, కొన్ని ఊర్లలో రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఒక్క రోడ్డు కూడా అసలు వేస్తలేరు. సెంట్రల్ నుంచి వచ్చిందే దానికి వాడుతారు. కానీ చిన్న చిన్న బీటీ రోడ్లు కానీ ఇప్పుడు నారంకేడ్లోనే కానీ మన మనూరు ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ చాలా చిన్న చిన్న విలేజ్లకు అయితే రోడ్లే లేవు అసలు. అదే ఎక్కడ చూసినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక చిన్న చిన్న వాహనాలు కానీ, ఆటోలు కానీ, ఇతర వెహికల్ కానీ, ఏదైనా గుడ్స్ సరుకు కానీ తీసుకుపోవాలనుకున్నా, ఎక్కడైనా తీసుకోవాలి ఇబ్బందిగా ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు ఇబ్బందిగా పెడుతున్నారు. కానీ ఇది గమనించి ప్రభుత్వాన్ని అందరూ ఇక ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దీనికి ఎవరికి దేనికి మద్దతు మంచి వ్యక్తిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టాలని మా యొక్క కోరిక. దోసపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. వర్ష సంఖ్య 2వ సంఖ్య. కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలకు నా యొక్క మనవి. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.